హిందూ పురాణాల ప్రకారం ఒక్కో రోజుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కార్తీక బహుళ త్రయోదశి రోజున యమదీపం వెలిగించాలని, తద్వారా అపమృత్యు దోషాలని నివారించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. మనకి మామూలు దీపాలు తెలుసు, మరి ఈ యమదీపం ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలనే కదా ఆలోచిస్తున్నారు. యమదీపం అనేది సాధారణ దీపాలకి భిన్నమైనది. ఇందులో ఒక మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదని ఉంచాలి. పైన ఉంచిన ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 వత్తులని ఉంచాలి. ఈ వత్తులని ఖచ్చితంగా దక్షిణం దిక్కున మాత్రమే ఉంచాలి. అలా ఉంచిన తర్వాతనే వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఈ యమదీపం వెలిగించేటప్పుడు యం యమాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ యమదీపం వెలిగించటం వల్ల ప్రయాణాలలో రోడ్డు ప్రమాదాలు, గాయాలు, మరణాలు సంభవించకుండా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న నియమం ఉంది. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది ఒక్కొక్కరు 4 చొప్పున యమదీపాలు వెలిగించాలి. అవి కొండెక్కిన తర్వాత వాటిని బ్రాహ్మణులకి దక్షిణతో పాటు దానంగా ఇవ్వాలి. అలా చేయటం వల్ల సంవత్సరం పాటు అపమృత్యు దోషాలు రాకుండా ఉంటాయని పండితులు చెప్తున్నారు.